ఎలక్షన్కు మీకు ఇబ్బంది అవుతుంది. మీరు ఎంసీ వచ్చి అద్దె ఇప్పించినాక మీకు బ్లేడ్ కొట్టించచ్చు. మరి మాదైనా వాళ్ళతో ఒప్పించి మాతో ఒప్పించి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. ఎస్ఐ కూడా నాజిమారావు ఒప్పుకున్నాం. వాళ్ళే తీసుకుపోతుంది. చెప్పండి. వచ్చిన కాడికి వెళ్ళి 10-15 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఒక పట్టా వేసుకుని ఉన్నది ఎన్నడూ కాస్తు చేయలేడు. 50-60 ఏళ్ళ చుంది కూడా. ఎంత పడావడ ఉన్న భూమి ఉంటే దాన్ని సాఫ్ వేసి అడ్లు పోసుకున్నాము. అప్పుడు నెంబరు వచ్చి ఆపి మరి పరిస్థితికి ఇట్లుంది, మాకు ఏడా తావలేదు. 50 ఏళ్ళ చుంది పట్టకే ఉన్నాడు కానీ మాత్రమే ఏం కాస్తు వేసుకోలేడు. కాబట్టి సాఫ్ వేసుకుంటూ ఉన్నాం అన్నాక అప్పుడు పైలు మొత్తం చూసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆడ 2 పోల్ వాచి బోర్డు ఏర్పాటు చేసి పిడియేసుడు జరిగింది ఎంఆర్ఓ తోటి. చేసినాక ఎవరో దుండగులు వచ్చి ఒక 2-3 ఏళ్ళ తర్వాత దాన్ని తీసేసినాక మరి అట్లయితే వనికర రేకులు స్టెడ్ ఎయిర్ పోలు గుంజరని అప్పుడు ఎంఆర్ఓ గారు అధికారులు వాళ్ళు ఎప్పట్లో ఇవన్నీ చేసినాము. నా కొనసాగుతుండగా అక్కడ ఒక 20 గుంటల భూమి మాదంటే మాది అనుకున్నాడు జరిగితే మేము అప్పుడు ఎంసీని తెప్పితే కొలిస్తే ఆడిగా వచ్చినాక మాకు ఇది నచ్చలేదు, మేము ఏడి కట్టుకుంటామని గౌన్లోని ఇన్ని రోజులు అసలే కట్టుకోకపోతే మళ్ళీ మొన్న ఈదులు పెట్టినాడు మేమందరం వచ్చి పీక్తామని ఇలాగనే ఊరంతా కదిలితే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. అప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారంటే ఎలక్షన్ కోడ్లో మీరు ఏ కొద్దిగా ముట్టిన కేసు అయితే ప్రతి ఎలక్షన్ నడాలో బైండ్ ఓవర్ కావాల్సి వస్తుంది. ఈ కోడ ఏదో కోపు కాబట్టి మీరు ఎంసీని తెచ్చుకొని కొలుచుకొని మీ దాంట్లోకైతే నేను బ్లేడ్ కొట్టిపిస్తా అన్నప్పుడు ఎస్ఐ చెప్పిండు. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాము. ఆడికి వెళ్ళిపోయినాక మళ్ళీ మొన్న ఏం చేశారు వాళ్ళు కంచి వాతామని అది ఛానల్ వాతిరు. అది తెల్లవారు కానీ కంచెట్లు వాతారని మేము వీకేసుడు జరిగినాక అల్వై ఎంఆర్ఓకి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నారు. మాకు 5 ఎకరాల భూమి పట్ట ఉన్నది, మా దాంట్లోకి మేము బాతుకున్న వీకేసారని వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళని పిలిపిస్తే సార్ వాళ్ళకి 5 ఎకరాలు వాస్తవమే, వాళ్ళకి 5 ఎకరాల అటు ఉంటుంది, 3 ఎకరాల 13 గుంటలు ఇటు ఉంటుంది. దాన్ని సర్వేర్ తెప్పించి కొలిపించి మాకు అద్దెలు అయిపోయిండి అని ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు ఎంసీని తోలేసిన తర్వాత ఈ అద్దులు వాదినాక అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని సంతకాలు తీసుకొని సాక్షులు కూడా ఇళ్ళని ముద్దేల ఇళ్ళని తీసుకొని ఒప్పందం పత్రం రాసి సంతకాలు తీసుకొని పోయి ఎంఆర్ఓ నుంచి మాకు ఒక పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నీళ్ళు ఎట్లేస్తారు ఇది మా దాంట్లో నీళ్ళని మేము వచ్చి ఒకసారి పైపులు తీసేసిన తర్వాత ఇక మరి ఎట్లయితే కూడా తాపు ఇదవుతుంది. మాకు పంటల దగ్గరకు వచ్చినాయి, చిన్న చెట్లే ముడదాం, పెద్ద చెట్లు ముట్టద్దు, గీసుకునేటి అసలే ముట్టద్దు నడే. అవి మామూలు చెట్లు తీసుకుంటే పోసుకోవచ్చు, పెద్ద చెట్లు కొద్దిగా నీడ వస్తుందని అవి ఉంచి అవి తీసేయడం జరిగింది. తీసేసిన లద్రావతులు కూడా వీకేసారు. దానివల్ల ఇలా ఆర్డీఓ గారు వస్తారంటారు. ఇంకా కేసు బుక్ అయిందంటే ఇంకేమో ఒక్కైనా మాట్లాడుతుండట, వీడేవాడు వాడేవాడు ఏమంటుండట. ఇక్కడ వాస్తవం తెలియకుండా మరి వాళ్ళకున్న 5 ఎకరాలకు మేము పోతే దానికి మేము అంటాం. మరి ఆ ఎంసీ వాదిన్నాడు మాకు ఆనాడు నచ్చలేనట్టు ఈనాడు కూడా నచ్చకుండా పడితే మేము దాంట్లో కోకపోంటి సంతకాలు పెట్టకుంటాయి. వాళ్ళు సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు కాబట్టి మరి పంట దగ్గరకు వస్తుంది. ఈ కాలంలో మరి ఎక్కడ పోసుకున్నాడు అని చిన్న చెట్లు ముట్టవడం జరిగింది. లెటరు గౌడుసు సంతకాలు ఉన్నాయి, ఈ ఊరోళ్ళ సంతకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకొని సంతకాలు పెట్టారు కాబట్టి ఈ పంట కటింగ్ దగ్గరకు వస్తుంది కాబట్టి చిన్న చెట్లే ముట్టుడు జరిగింది. పెద్ద చెట్లను ముట్టలేము, అడ్లు పోసుకుంటే పెద్ద చెట్లతో ఎఫెక్ట్ కాదని జరిగింది. ఈ పంచనామా లెటర్ చూడండి, ఇది కూడా చూడండి. ఇంకొకటి ఎంసీ కొలిచిన నక్ష అది కూడా ఇప్పుడు వస్తుంది, జిరాక్స్ తీసినాము, మళ్ళీ తెస్తుండు పెట్టిండు, పూల భూమాలకు రాసిండు దాంట్లో బిట్టులు. కింద వాళ్ళు ఏం చేశారంటే ఈ బొమ్మెల్లా ఒక భూమిసారి అనేవాడు పటవారి. అప్పుడు ఆయన 3 ఎకరాలు 15 గుంటలు చేసుకున్నాడు, గమనంలోకి 5 ఎకరాలు చేసిండు. వాళ్ళు మా ఎస్సీల భూమి. ఇక పొంగ గతంలో వాళ్ళు చెట్లు పెట్టుకున్నారు, ఈయననేమో ఈ భూమిని అట్లే ఉంచిండు. అయితే రాంగరంగ ఏమైందంటే ఇలా మొత్తం జంగల్ తిరిగా చెట్లు తయారైనాయి. దీన్ని తీసేసి ఐకేప్ సెంటర్కు ఆడుకుంటున్నాం ఇప్పుడు.
15 సంవత్సరాలు మొదలైనప్పుడు వస్తుంది. ఆ. ఏ సంవత్సరం? 59. ఇది వచ్చింది పేరు. ఇవాళ మొత్తం ఊరన్నీ అన్ని కులాల వాళ్ళు వచ్చారు, అన్ని జాతుల వాళ్ళు వచ్చారు, అందరికి వర్తించిన జాగా ఇది. వాళ్ళు కూడా పోసుకున్నారు.